నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకుందాం. ఈరోజు వచ్చేపాటికి 21వ తారీఖు మే 2025 సంవత్సరం బుధవారం మార్కెట్ వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట. వాటి రేట్స్ అలాగే ఎంత వచ్చిందనేది మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తున్నట్లయితే ఏది చెప్పినా అర్థం కాదనమాట. ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో భారీ వర్షం అయితే పడుతుంది. అంటే మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:30 వరకు మార్కెట్ అయితే నడిచింది. 12:30 నుంచి మళ్ళీ టెండర్ అయితే పెట్టినారనమాట. ఇవి వచ్చేసి 1500 బస్తాలు అయితే రావడం జరిగింది. ఎక్కువగా డబ్బినే వచ్చింది మార్కెట్కి. ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా మటుకు డబ్బీ ఎక్కువ వచ్చింది. డబ్బీ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు 26,000 టాప్ నడిచిందనమాట. అంటే మార్కెట్లో కాదు, ఏసీలో నడిచింది. ఇది వచ్చేసి ఇది అయినా టెండర్ల రూపంలోనే చెప్పారు. 26,000 నిన్న డబ్బీ ఒక లాట్ అయితే వెళ్ళింది. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ టాప్ 19,000 టాప్ అయింది. ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మీడియాలు ఎక్కువగా వచ్చినాయి. మీడియాలు వచ్చేసి 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 9,000, 10,000, 12,000, 14,000 టాప్ అయినాయి. మనకు బెస్ట్ క్వాలిటీలో వచ్చేసి 14,000 నుంచి 19,000 టాప్ నడిచినాయి అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ డబ్బీనే ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్లో చాలా మటుకు ఏసీలో డబ్బీ కూడా ఎక్కువగా పెట్టినారు అనమాట. చాలా మటుకి బయట నుంచి బళ్ళార్ నుంచి కూడా తీసుకొచ్చినారు. పాత కూడా వచ్చినాయి. పాత కూడా రేట్స్ చెప్తాను. ఎవరైనా ఉన్నా కూడా మీరు అమ్ముకోవడానికి అవకాశం అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామందికి బూజు వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాలన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి మనకి మార్కెట్ ఈ డబ్బీనే నడిచింది. డబ్బీ 19,000, 18,000 అట్లా నడిచినాయి అనమాట. మీడియాలు గిన్నె చూసుకున్నట్లయితే మనకి 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 8,000 అట్లా నడిచినాయి. సెకండ్స్ వచ్చేసి 8 నుంచి 14,000 టాప్ నడిచింది. ఇక కడ్డీ తక్కువ వచ్చింది. కడ్డీ వచ్చేసి చాలా మటుకు రేరు 14,000, 16,000 అట్లా టాప్ వేస్తున్నారు మార్కెట్ పైకి. హైయెస్ట్ క్వాలిటీ ఉంటే 18,000 కూడా చేస్తారు. ఇక 2043 ఏం రాలేదు కానీ వేసిల్లో అడుగుతున్నారు 13,000, 14,000 అట్లా అడుగుతున్నారు అనమాట. సర్పన్ 102 ఈరోజు 12,000, 12,500 అట్లా నడిచింది. 5531 వచ్చేసి 10,000 అట్లా నడిచినాయి. ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు తక్కువ వచ్చింది సార్. ఎక్కువగా డబ్బినే వచ్చింది ఈరోజు మార్కెట్ అంతా పైకి అనమాట. ఇక ఈరోజు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే అంటే మార్కెట్ స్టాక్ వచ్చింది ఇదే అనమాట. ఎక్కువగా లేదు ఈరోజు. కానీ మీరు ఫోన్ చేసుకొని కనుక్కోండి. ఈరోజు వచ్చిన మార్కెట్ రిపోర్ట్ అయితే ఇదే అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం. తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు తక్కువగానే పోయినాయి. 3,000-3,500 ఇట్లా పోయినాయి అనమాట డబ్బీగా. కడ్డీ చూసుకున్నట్లయితే 3,000 టాప్ అయింది. 2043 చూసుకున్నట్లయితే 2,500 నుంచి 2,800 అయితే నడిచినాయి అనమాట. ఇక చాలా మటుకు లోయెస్ట్ ప్రైజే నడిచింది అనమాట. ఇవన్నీ 80 to 90% ఉండేటివి అనమాట. ఇక 5531 తేజతాలు 2,000 వరకు వేస్తున్నారు. ఎవరన్నా అమ్మాలనుకున్నా కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు అనమాట. ఇక చాలా మటుకు డబ్బీ కడ్డీ కానీ ప్రతి ఒక్క రకం ఆ బ్యాడీలో ఏం రేట్ నడిచిందో అదే రేట్స్ నడిచినాయి అనమాట. ఇంక రేపు వచ్చేసి 22వ తారీఖు గురువారం బ్యాడీ మార్కెట్ అయితే నడుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ పైకి ఎక్కువగానే డబ్బీనే ఉంది. మనకి ఎక్కువ చూసినట్లయితే అంత సరుకు అంతా లోకల్ది కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. లోకల్ది కూడా ఏసీలో పెట్టింటే అది కూడా వస్తుందన్నమాట. ఇక చాలామంది విత్తనాలు కాయ అడుగుతున్నారు. దాని గురించి కూడా రేపు అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా డబ్బీ కానీ కడ్డీ కానీ రేపైతే అప్డేట్ ఇస్తాను. ఎవరన్నా కావాల్సిన వారు కూడా కింద కామెంట్ సెక్షన్లో నా నంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి కూడా అడగండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు విత్తనాలు కాయగాలని. మిరప సాగు చేసే నాటు రకాలు కానీ డబ్బీ కానీ డబుల్ డీ కానీ కడ్డీ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది మీకు వాట్సాప్ ద్వారా తెలుపుతాను. వాటి నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. లేదు వచ్చి చూసుకొని తీసుకుంటామన్నా కూడా ఇబ్బంది అయితే లేదనమాట. ఇదండి ఈ వీడియో అయితే. మన వీడియోకి నాకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామందికి ఒక గమనిక, ఈ హుబ్లీ మార్కెట్ మనకు సోమవారం, బుధవారం అలాగే శనివారం అయితే నడుస్తుంది. ఈ బ్యాడ్ వచ్చేసి సోమవారం, మంగళవారం నడుస్తుంది. అలాగే గురువారం, శుక్రవారం నడుస్తుంది. ఈ పని దినాల్లోనే వెళ్ళండి. చాలామందికి వర్షాలు పడుతున్నాయి. చివరని తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఒకరోజు ముందునే మీరు
ఏసీలలో దింపించుకొని పైనుంచి కిందకు ఉంటాయి, కింద నుంచి పైకి ఉంటాయి, అవన్నీ దింపించుకొని మీరు పట్టాలు వేసుకొని పోండి. ఎందుకంటే వర్షార్పణ ఏంటంటే పట్టుకేందంటే కూడా ఇడటం లేదనమాట. కర్ణాటక భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. అలాగే మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.